ఏమిటమ్మా ఇది? హాయిగా ఇంట్లో కూర్చోక ఆఫీస్కి వచ్చి అర్థం పర్థం లేని అకౌంట్ పుస్తకాలన్నీ ముందేసుకున్నావు. మరేం లేదు మావయ్య, ఇంటి దగ్గర కూర్చుంటే ఆలోచనలు జ్ఞాపకాలతో మనసు అదో రకంగా ఉంటుంది. ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కాస్త కాలక్షేపంగా ఉంటుందని. కాలక్షేపమా? అదే కావాలనుకుంటే మా ప్రసాదం గారు ఉన్నాడు కదమ్మా, వాడితో కలిసి రోజు పార్కులకెళ్ళు, షికార్లకెళ్ళు, సినిమాలకెళ్ళు, అన్ని విధాల ఆనందంగా ఉంటుందమ్మా. చూసావమ్మా, అమలోయ్ అమలోయ్ అని ఎంత నోరారని నిన్ను పిలుస్తుంటాడో. అసలు నీతో కాలక్షేపం చేయాలి వీడికి బాగా సరదా అమ్మా. మావయ్య, ఇప్పుడు నా మూడు సరదాలకి సంతోషాలకి కాలక్షేపాలకి సరిపోయేటట్లేదు. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు మేనేజర్ గారు సహాయం చేస్తే అంతే చాలు. అలాగే కానీ అమ్మా, నీకేది ఆనందాన్ని ఇస్తే ఆ పనే చెయ్యి. వస్తానమ్మా, ఆఫీస్ పనులు చూసుకోవాలి. పదరా పద. నాన్నోయ్, కన్న కొడుకు నన్ను కొడతావా? తప్పేరా, నీలాంటి చవటని కన్నందుకు నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి. అమ్మాయిని ఫ్యాక్టరీలో రాకుండా ప్రేమలో దింపరా అని చెప్తే అరిసె ముక్క కొబ్బరి ముక్క అని దరిద్ర పినుగలు ప్రేమిస్తావా? నాకు కర్మరా, నాకు కర్మ. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో పేరంటాలే ఆడే అంద